అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకట్రవలి అఫీషియల్. అండ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్గా నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్నమాట. యాక్చువల్గా మన ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో ఈరోజు డెమోకి రమ్మన్నారనమాట. ఇంటర్వ్యూ ఉంది. సో దానికని వెళ్తున్నాను. సో దాట్స్ కొంచెం మీకు యూజ్ అవుతుంది ఏమైనా టిప్స్ అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ మోస్ట్ మీరు నా ఫేస్ని చూస్తుంటే కనుక కొద్దిగా ఉబ్బిపోయినట్టు అనిపిస్తుంది. బాగా కోల్డ్ చేసిందనమాట. మన డెమో అయితే ఉందన్నమాట. నాకు స్కిప్ చేయడానికి లేదు. యాక్చువల్గా ఈ ఫేస్ వేసుకొని వెళ్ళాలి. సో చూద్దాం. బట్ కొద్దిగా టెన్షన్ ఎందుకు అంటే, సబ్జెక్ట్ గురించి కాదు కానీ నా ఫేస్ ఏమో ఎలా ఉంది, నేను నిద్రమోహన్లో చెప్తే ఎంఐ క్లాసులు ఎలాగ చెప్తుంది అనుకుంటారేమో అని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ. అయితే చివరి వరకు చూసేయండి, నేను సెలెక్ట్ అయ్యానా లేదా. సో ఇలా సెలెక్ట్ అయినా అవ్వకపోయినా ఈ వీడియో అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తానన్నమాట. ఆ గొంతు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అస్సలు బాగాలేదండి, మొత్తం మారిపోయింది. నేను అసలు ఎలా చెప్పాలి, ఇంటర్వ్యూ చేస్తే క్వశ్చన్స్ అడిగితే ఎలా చెప్పాలి, గొంతు రావట్లేదు. ఫస్ట్ క్లాస్ అంటే క్లాస్, లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్. అండ్ సో యాక్చువల్గా లొకేషన్ వచ్చి విజయవాడ అనమాట. మళ్ళీ విజయవాడలో నేను షేర్ చేస్తాను, చూసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ వెంకట్రవలి అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఈరోజు నేను వెళ్ళేది ఫైనల్ డేమో అనమాట. సో ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను కానీ అంత తినలేకపోయాను. ఆల్రెడీ చెప్పినట్టు ఫీవర్, కోల్డ్ ఇదంతా ఉండడం వల్ల నాకు ఫుడ్ కూడా సరిగ్గా ఎక్కలేదు. అండ్ ఆ టెన్షన్ కూడా ఉంటుంది కదా, సెలెక్ట్ అవుతామా లేదా, అదైతే మాత్రం నాకు ఉందన్నమాట. సో ఇప్పుడైతే బయలుదేరిపోదాం. కొద్దిగా సెంటిమెంట్ ఉంటుంది కదా, సో వెళ్ళే ముందు దేవుడికి ఒకసారి దండం పెట్టేసుకుని అయితే బయలుదేరిపోయాను. సెంట్రల్ ఆఫీస్లో అయితే ఒక లెటర్ అయితే నాకు ఇచ్చారనమాట. దాన్ని తీసుకొని మళ్ళీ వెళ్తున్నాను మెయిన్ స్కూల్కి. తర్వాత ఏమైంది వీడియోలో చూడండి. వచ్చేసరికి యాక్చువల్గా చూడండి, అరౌండ్ 5 యాక్చువల్గా ఎలా ఉండాలి. సో చూపిస్తాను, పైన కనిపిస్తుంది. సార్ టైం చూసారా, యాక్చువల్గా 5 అవుతుంది. మార్నింగ్ 10:30కి అలా వెళ్ళాను. 10:30 ఫైనలీ అసలు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, జాబ్ వచ్చిందండి. అండ్ నేను సెలెక్ట్ అయ్యాను. అసలు సర్లో ఒక ట్రయల్ ఇద్దాం అన్నట్టు అనుకున్నాను. బట్ దేవుడి దయ వల్ల సో జాబ్ అయితే వచ్చేసింది, సెలెక్ట్ అయిపోయాను. సో ఇంకొక ఫర్దర్ ప్రాసెస్, సర్టిఫికేట్స్ ఇవి ఉంటాయి కదా, సో ఆ ప్రాసెస్ ఉందన్నమాట. అయితే నా ఫేస్ చూస్తే తెలిసిపోద్ది అనమాట నేను అంత హ్యాపీగా ఉన్నాను. అసలు ఇంతవరకు నేనేం తినలేదు. సో తిని ఏమన్నా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే ఒక 2-3 ప్రాసెస్ జరిగిందనమాట. ఎగ్జామ్ అని, సో కంప్యూటర్ టెస్ట్లు అని, అవి ఇవి. సో అసలు నేను ఎలా సెలెక్ట్ అయ్యాను రేపు ఫర్దర్గా నేను జాయిన్ అయిన తర్వాత పెడతాను. యాక్చువల్గా ఈ వీడియో మీరు చూసాక నేను స్కూల్కి వెళ్తూ ఉంటాను అనమాట. సో బట్ చాలా మంచి స్కూలు, నాకు లేదు నాకు అక్కడ వస్తుంది అనేసి. బట్ ఐ గాట్ ఇట్. నేనైతే నిజంగా చాలా కొద్దిగా భయస్తురాలు అనమాట. బట్ సో దేవుడి వల్ల. అండ్ యూ హ్యావ్ సీన్ మై ఫేస్, ఎంత గ్లో, ఎంత బ్రైట్గా వెలిగిపోతుందంటే మొహం అంతా. సో టు బీ ఫ్రాంక్, నేను ఇన్ని రోజులు ఆ భయంతో వేరే స్కూల్ కూడా మారలేకపోయాను. బట్ మారిన ఒక్క స్కూల్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫర్దర్ ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ అయిన తర్వాత పెడతాను అనమాట. సో నాకు జాబ్ ఎలా వచ్చింది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం టెక్నిక్స్ ఉన్నాయి, అండ్ చాలామంది ఇంటర్వ్యూకి భయపడతారు. సో అలాంటివి కావాలి అంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ షేర్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయండి. అక్క నేను జాబ్కి వెళ్తున్నాను, పర్పస్గా నాకు కొద్దిగా టిప్స్ ఇవ్వండి అంటే కనుక నేను అబ్సల్యూట్లీ షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.